అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి తెలుసుకుందాం. గిట్ హబ్ అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, హబ్ అంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. ఏది హబ్ అంటే క్లియరా? ఓకే, సో అసలు గిట్ కానీ గిట్ హబ్ కానీ మేజర్ రీజనింగ్ ఎందుకు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గిట్ గిట్ హబ్, గిట్ కానీ గిట్ హబ్ తో కానీ యూజెస్ ఏంటి, అసలు వాట్ ఈస్ ద పర్పస్? సో మనకి మేజర్ పర్పస్ వచ్చేసి కోడ్ వర్షన్. కోడ్ వర్షనింగ్ అంటే కోడ్ వర్షనింగ్ అంటే ఏంటి, కోడ్ వర్షనింగ్ అంటే ఏంటి? సో రోజుకి మనం కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తూనే ఉంటాం, డిఫరెంట్ ఫైల్స్ లో డిఫరెంట్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తూనే ఉంటాం, కరెక్టా? డిఫరెంట్ లైన్స్ లో డిఫరెంట్ ఫైల్స్ డిఫరెంట్ లైన్స్ కోడ్ రాస్తూనే ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి ఒక లాగిన్ మాడ్యూల్ ఉంటుంది, మనీ వచ్చేసి రిజిస్టర్ మాడ్యూల్ మీద రాసాడు, ఇంకోటి వచ్చేసి షాపింగ్ కార్ట్ మీద రాసాడు, ఓకే, ఇంకోటి వచ్చేసి పేమెంట్ డేట్ మీద రాసాడు. నాకు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తేనే ఒక ప్రాజెక్ట్ అవుతుంది. కానీ నువ్వు ఎక్కడ కూర్చోవాలన్నావు, నువ్వేమో ఇండియాలో ఉన్నావు, వీడేమో అమెరికాలో ఉన్నాడు, వీడేమో జపాన్లో ఉన్నాడు, వీడేమో కాశ్మీర్లో ఉన్నాడు. మీ ఇంట్లో కూర్చొని మీరు కోడ్ రాశారు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చెప్తానంటే, మీరు రాసిన కోడ్ అంతా నాకు పంపించండి, నేను మొత్తం కలిపి ఎగ్జిక్యూట్ చేసుకుంటానంట. ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఈ కోడ్ ఎట్లా పంపిస్తారు, మెయిల్ పంపిస్తారా? సో మనం త్రూ వన్ ఫార్మాట్లీ డేటా కోడ్ అని ఎలా పంపిస్తాం? ఓకే, ఏదైనా ఫార్మాట్ పంపించాలి. సో మెయిల్లో కానీ సిడీలో కానీ పంపించడం. సో ద బెస్ట్ వే ఈస్ విల్ సెండ్ యూజింగ్ అవర్ గిట్, వచ్చేసి త్రూ గిట్. ఇది ఒక రీజన్, మేజర్ రీజన్. కోడ్ స్టోరేజ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, మనకి గిట్ లో ఉంటుంది. సెకండ్ రీజన్ వర్షనింగ్. ఎలా వర్షనింగ్? సో ఇప్పుడు సాయికి నేను ఏం చేశానంటే, అరే సాయి నువ్వు మన ఇద్దరు కలిసి ఈ లాగిన్ ఫంక్షన్ అంటే కంప్లీట్ చేయండి రా అని చెప్పాను. లాగిన్ ఫంక్షన్ అయితే కంప్లీట్ చేయమని చెప్పాను. సో సాయి వచ్చేసి లాగిన్ ఇన్ ఫంక్షన్ రాశాడు, దీనికి లాగిన్ ఇన్ ఫంక్షన్ రాశాడు. నీకు వచ్చేసి నేను ఫర్గట్ పాస్వర్డ్ రాయమని చెప్పాను. ఇంకోటి వచ్చేసి ఏం చేశాడు, రిమెంబర్ పాస్వర్డ్ రాశాడు. ఏ ఫైల్ ఇది, అందరు కలిసి ఒకే ఫైల్ రాశారు. ఏం ఫైల్ అది, లాగిన్ డాట్ టిఎస్ ఫైల్ లో మీరు కోడ్ రాశారు. వీడేమో ఒక మెథడ్ రాశాడు, నువ్వేమో ఇంకో మెథడ్ రాశావు, వేరే వాడేమో ఇంకొక మెథడ్ రాశాడు, ఇంకొకటి ఇంకొక మెథడ్ రాశాడు. సో నాకు ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, ఈ సేమ్ ఫైల్ లోకి మీరు రాసిన కోడ్ అన్నిటిని నాకు ఒక చోట చేర్చాలి, ఒక చోట చేర్చాలి. ఎలా రాయగలుగుతారు? ఇప్పుడు డిఫరెంట్ ఫైల్స్ లో కోడ్ ని స్టోర్ చేసుకోవాలన్నా గిట్టే వాడతాం. సేమ్ ఫైల్ లో డిఫరెంట్ యూజర్స్ కోడ్ ని స్ప్లిట్ చేసుకొని, వర్క్ టాస్క్ స్ప్లిట్ చేసుకొని ఒకే దాంట్లో తీసుకురావాలన్నా కూడా మళ్ళీ ఏం చేస్తాం, గిట్లో రాస్తాం. క్లియరా? అంతవరకు. థర్డ్ ఒక్కొక్క రీజన్ చెప్తాను ఎందుకు మనకి గిట్ అని. థర్డ్, సరే ఈ మూడు రాసేసారు రా, రేపు కొత్తోడు ఒకటి వచ్చాడు, వాడు ఏం చెప్పామంటే మనం, అరే అబ్బాయి మా కోడ్ ఉంది ఇక్కడ, ఆ కోడ్ తీసుకొని నువ్వు స్టార్ట్ చేయాలి, దీంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేయాలని చెప్పారు. సో వాడు ఏం చేశాడు, ఆ కోడ్ని తెచ్చుకున్నాడు, ఇక్కడ తెచ్చుకొని వాడు వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏం మాడ్యూల్ మీద ఇచ్చాను వాడికి, నేను లాగిన్ మాడ్యూల్ ఇచ్చాను, లాగిన్ మాడ్యూల్ మీద. సో వాడు ఏం చేశాడంటే, సాయి గారు చేస్తున్నప్పుడు 100% పనిచేసింది, వాడు తెలియక ఒక 5-6 లైన్ తప్పు రాసి లేదా డిలీట్ చేసేసాడు రా. 5-6 లైన్ ఏం చేశాడు, డిలీట్ చేశాడు. ఇప్పుడు ఈ కోడ్ నేను, వీడు మార్చిన కోడ్ కరెక్ట్ కోడా రాంగ్ కోడా? నువ్వు రాసినప్పుడు కోడ్ పనిచేస్తుంది, కొత్తగా ఒకడు వచ్చాడు, వాడు మాడిఫై చేయమని చెప్పా, వాడు మాడిఫై చేసేసాడు. ఇప్పుడు నేను ఆ కోడ్ని యాక్సెప్ట్ చేయకూడదా?
అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎవరైనా సరే చేంజ్ చేసినప్పుడు ఆ కోడ్ రివ్యూ చేయాలి, వీడు కరెక్ట్ గా రాశాడు తప్పు రాశాడని. అలాంటి రివ్యూ ఎలా చేయగలుగుతాం? సో అగైన్ మనం ఏం చేస్తాం, త్రూ గిట్ ద్వారా కోడ్ రివ్యూ చేస్తాం. ఓకే, సరే రివ్యూ చేసాము, ఇది కూడా బాగానే ఉంది. నేను తప్పుగా రివ్యూ చేశాను రా, నాకు అంతంత మాత్రమే తప్పుగా రివ్యూ చేస్తే మెర్జ్ చేసేసా, నీ కోడ్ తీసి వాడి కోడ్ పెట్టా. తీరా చూస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే నాకు ఫెయిల్ అయిపోతుంది కోడ్ అంతా. నేనేమంటాను, మళ్ళీ వచ్చి ఏమని చెప్పాడు అన్న, నిన్నటి దాకా పనిచేస్తుంది, ఈ రోజు ఏదో జరిగింది అన్న అంటాడు. ఏం జరిగింది, నేను ఏం చేయాలి ఇప్పుడు, ఎక్కడ చేంజెస్ వచ్చాయో చూసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను కోడ్ ని ట్రాక్ చేయాలి. ఈ రోజు పనిచేసిన కోడ్ ఈ రోజు ఎందుకు పనిచేయట్లేదు, నిన్నటి వరకు పనిచేసిన కోడ్ ఈ రోజు ఏం చేంజెస్ వచ్చాయి, ఆ చేంజెస్ మొత్తం వెరిఫికేషన్ చెక్ చేయాలి నేను. సో చూస్తే నాకు వీటి రాసిన కోడ్ తప్పు వచ్చింది, నేను ఇప్పుడు మార్చుదామంటే అది టైం లేదు. నేనేం చేయాలి ఇప్పుడు, నువ్వు షూర్ నిన్నదా పనిచేస్తుంది అంటే అలా పనిచేస్తుందని రిజల్ట్స్ దిగని చూపించాడు. రైట్, నిన్నటి కోడ్కి ఏం చేయాలి, నేను రోల్ బ్యాక్ చేయాలి. రోల్ బ్యాక్, సో రోల్ బ్యాక్ ఎట్లా చేయగలుగుతాం భయ్యా, గిట్ చేయగలుగుతాం. ఒకటి వచ్చేసి ఫస్ట్ పర్పస్ వచ్చేసింది కోడ్ ట్రేసింగ్, ఇంకోటి వర్షన్ కి, ఓకే, రివ్యూ కి, రోల్ బ్యాక్ మెకానిజం. ఇన్ని యూజర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ కోడ్ వర్షనింగ్ కోసం SCM టూల్ అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. ఏం టూల్స్ అవి, SCM అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. ఏంటది, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. ఈ SCM లో మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఈ SCM లో మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. గిట్ ఒకటి, బిట్బకెట్ ఒకటి, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. గిట్ ఒకటి, బిట్బకెట్ ఒకటి, ఇంకా దాని నుంచి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. TFS ఒకటి, టీమ్ ఫౌండేషన్ అనమాట. ఓకే, అట్లా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఈ ఎన్ని టూల్స్ ఉన్నా కూడా మనం మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ వచ్చేసి గిట్ కానీ బిట్బకెటే వాడుతాం. సో వీరన్నింటిలో పోలిస్తే కూడా గిట్ ఎందుకు బిట్బకెట్ అని మీరు చెప్తారు. ఎక్కువ వాడే మెజారిటీ ఆఫ్ ఆల్ ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్స్ వచ్చేసి గిట్ బిట్బకెట్ వాడతారు. ఈ TFS వచ్చేసి మైక్రోసాఫ్ట్ టీమ్ ఫౌండేషన్ సర్వర్, ఇది వాళ్ళ ఎడిటర్స్ కి. సో C# వాడే వాళ్ళు ఎక్కువ ఇది వాడుతుంటారు, TFS వాడుతుంటారు. ఎవరు వాడుతుంటే C# వాడేవారు, మైక్రోసాఫ్ట్ డెవలపర్స్. దానికి పెయిడ్ వర్షన్, అది వాళ్ళు వాడుకుంటే మనకు అవసరం లేదు. సో మనం ఏదో గిట్ కానీ బిట్బకెట్ కానీ వాడుతున్నాం. సో వీటిలో ఏది ఫ్రీ ఆఫ్ సోర్స్? సో ఈ గిట్ బిట్బకెట్ రెండు మనకి ఓపెన్ సోర్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి. ఇది గిట్ బిట్బకెట్ రెండు మనకి ఓపెన్ సోర్స్ లో అవైలబిలిటీగా ఉన్నాయి. కాకపోతే నువ్వు దీంట్లో ఓపెన్ సోర్స్ లో నువ్వు సెక్యూరిటీ కింద పెట్టుకోలేవు. అంటే నీ కోడ్ ని ప్రైవేట్ యాక్సెస్ లో పెట్టలేవు, ఏది ఓపెన్ సోర్స్ లో తీసుకుంటే. సో ప్రైవేట్ యాక్సెస్ లో పెట్టడానికి డబ్బులు ఇవ్వాలి. అంటే ఎంతమంది యూజర్స్కి ఇవ్వాలి, ఎంతమంది యూజ్ చేయకూడదు, బయటకు పోకుండా ఉండాలంటే లైసెన్స్ తీసుకుంటే నువ్వు ఇన్ని యూజర్స్ కి సపోర్ట్ చేసేట్టుగా వాడు హెల్ప్ చేస్తాడు. ఈ బిట్బకెట్ వచ్చేసి కమర్షియల్ రేంజ్. కాకపోతే ఓపెన్ సోర్స్ లో కూడా ఏం చేశాడంటే వీడు 5 యూజర్స్ మాత్రమే ఇచ్చాడు. ఒక ప్రాజెక్ట్ మీద మాక్సిమం 5 యూజర్స్. అందుకని ఎక్కువ మంది పని చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి. సో గిట్ లో మాత్రం మనకు ఆ లిమిటేషన్, ఎంతమంది అయినా వాడుకోవచ్చు, కాకపోతే అందరికి యాక్సెసిబుల్ ఉంటుంది కోడ్. ఓకేనా? సో ఈ బిట్బకెట్ వచ్చేసి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు వచ్చేసి అట్లాసియన్ అనే కంపెనీ ఉంది. వాళ్ళు ఈ బిట్బకెట్ ని, ఈ జీరాని టుగెదర్ అమ్ముతారు అనమాట. ఓకే, ఇది వచ్చేసి మీ కంపెనీలో వాడేది బిట్బకెట్. ఓకే, సో మా కంపెనీలో మేము వాడుతున్నాం గిట్ ది లైసెన్స్ గిట్ వాడుతున్నాం. క్లియర్. సో ఇప్పుడు గిట్ వర్క్ ఫ్లో తెలుసుకుందాం. గిట్ వర్క్ ఫ్లో అసలు ఎక్కడి నుంచి ఎలా వెళ్తాయి. ఇప్పుడు నేనేం చేయాలి, ఇండియాలో కూర్చొని నా ఫైల్స్ అన్నింటి అమెరికాకి పంపించాలి. ఇక్కడ ఇంట్లో కూర్చొని మాదాపూర్లోనే నా కంపెనీ నా లీడ్కి పంపించాలి. ఎలా పంపిస్తాం ఆ డేటాను అంటే, నా సిస్టంలో పనిచేసే కోడ్ మాదాపూర్లో ఉంటే నా లీడ్కి నేను
కోడ్ పంపించాలి, రివ్యూ పంపించాలి. ఎలా పంపించగలుగుతాం తెలుసుకుందాం. దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఫ్లో ఉందిరా, అది కానీ తెలిసిందంటే నువ్వు ఏదైనా ఫుట్బాల్ ఆడుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. అరే ఇది ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అంటే నేను అనలైజ్ చేసి నేను గీసే డయాగ్రామ్, ఇంకోటి గీస్తాడు, దానికి దీన్ని కంపేర్ చేయబాకు మళ్ళీ. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం గిట్ రిమోట్, ఇది గిట్ రిమోట్ రిపాజిటరీ, గిట్ రిమోట్ రిపాజిటరీ. ఇది వచ్చేసి గిట్ లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ అంటే నువ్వు పనిచేసేది నీ లోకల్ సిస్టమ్, ఏది వర్కింగ్ సిస్టమ్, ఏమంటుంది దీన్ని, నీ వర్కింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదనమాట ఇది, ఏది గిట్ లోకల్ రిపాజిటరీ. ఈ రెండు పెట్టి మెసేజ్ చేస్తాం. అరే ఇది వచ్చేసి రిమోట్ రిపాజిటరీ కాబట్టి ఒక సర్వర్ లో ఉంటుంది. దీనికి https github.com/ నీ ప్రాజెక్ట్ కి ఒక లింక్ ఇస్తాడు. ఈ లింక్ కానీ ఎవరికైనా ఇచ్చావనుకో, ఇక్కడ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ నువ్వు సిస్టమ్కి తెచ్చుకోవచ్చు. నువ్వు కొత్తగా ప్రాజెక్ట్లో చేరు, వాడు ఏమిస్తాడు, తమ్ముడు నీకు లింక్ ఇస్తాను వెళ్ళి కోడ్ తెచ్చుకోపో అంటాడు. ఏం కోడ్ ఇస్తాడు వాడు, రిమోట్ రిపాజిటరీ కోడ్ ఇస్తాడు. రిమోట్ రిపాజిటరీ అంటే సర్వర్ది మెయిన్ లోకల్ గా క్లౌడ్ సిస్టమ్ అనమాట అది. సో దాంట్లోకి అంత కోడ్ అంతా దాంట్లోనే ఉంటుంది, అప్డేట్ చేసే కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. సో ఈ రిమోట్ రిపాజిటరీ కోడ్ ని నీ సిస్టమ్ మీద నువ్వు తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోగలుగుతావు? ఓకే, సో రిమోట్ రిపాజిటరీ నుంచి నీ లోకల్ రిపాజిటరీ తెచ్చుకుంటామంటే దాన్ని ఏమంటాం మనం, ఫస్ట్ టైం తెచ్చుకుంటున్నామంటే గిట్ క్లోనింగ్ అంటాం. ఏమంటాం, క్లోనింగ్ అంటే దాని రిప్లికా ఏమైతే ఉందో తెచ్చేసుకుంటాం, గిట్ క్లోన్ అంటాం. ఏమంటారా, క్లోన్ గిట్ క్లోన్. ఈ యూఆర్ఎల్ ఇస్తాం, గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉండే కోడ్ ఈ సిస్టమ్ లోకి వచ్చేస్తుంది. క్లియర్ ఇది ఎంతవరకు? ఎనీ క్వశ్చన్స్? ప్రతిరోజు ఎవ్రీడే నీ వర్క్ స్టార్ట్ చేసే ముందు, ప్రతిరోజు నీ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఏమైతే కోడ్ ఉందో దాని అప్డేట్స్ తెచ్చుకోవాలా. ఇక్కడ ఏమైతే కోడ్ ఉందో నువ్వేం చేయాలా, దీని అప్డేట్స్ తెచ్చుకోవాలి. ఎవ్రీడే నీ డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా నీ కోడ్ బేస్ అప్డేట్ లో ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ మీద పనిచేస్తుంటారు, చాలా రకాల చేంజెస్ జరుగుతుంటాయి. అందరి దగ్గర చేంజెస్ నీ దగ్గర కూడా ఉండాలి. సో డైలీ చేంజెస్ తెచ్చుకోవాలంటే గిట్ పుల్. అవునరా, ఇప్పుడు ఈరోజు లాగిన్ మోడల్, రేపు రిజిస్టర్ మోడల్ యాడ్ అవుతుంది. నీ దాంట్లో రిజిస్టర్ మోడల్ ఉన్నారు కదా, నువ్వు ఒక మోడల్ మీద పనిచేసావు, సాయి ఇంకో మోడల్ మీద పనిచేశాడు, మీ ఇద్దరు కలవాలి కదా. అర్థమైంది కదా, వాడు ఎక్కడ కమిట్ చేస్తాడు కోడ్, దీనికే కమిట్ చేస్తాడు. నీ కోడ్ ఎక్కడ ఉంటుంది, నీ కోడ్ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు నీ కోడ్ కావాలి ప్లస్ వాడి కోడ్ కూడా కావాలి కదా నాకు, అప్డేట్ వస్తుంది. దాన్ని ఏమంటాం మనం, పుల్ అంటాం. వీటన్నిటికీ కమాండ్స్ ఉంటుంది, నేను చెప్తా ఒకటి. ఆపరేషన్ తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ పుల్ చేస్తాం. పుల్ చేస్తే ఏమవుతుంది, మొత్తం కోడ్ బేస్ రాదు, కొత్త చేంజెస్ ఏమైనా ఉన్నా, మాడిఫికేషన్స్ ఉన్నా అవి మాత్రం వస్తాయి. క్లోన్ అంటే మొత్తం వచ్చేస్తుంది, చేంజెస్ ఉన్నా లేకపోయినా అంతా ఫుల్ కోడ్ వచ్చేస్తుంది. రోజు క్లోన్ చేయకూడదు, రోజు ఏం చేయాలి, ఫుల్ చేయాలి. ఎరా అబ్బాయి, సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎటువంటి అడ్డంకులు లేవు, డైరెక్ట్ గా వచ్చేస్తుంది మనకి. ఆటోమేటిక్ ఏం కావాలి, దానికి ఛాలెంజ్, ఆ ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ చూద్దాం. ఇంకా క్లియరా? రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పంపించారు కోడ్, ఎలా పంపించాలి, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ అన్ట్రాక్ అని ఉంటుంది. అన్ట్రాక్ వీటిలో ఏమంటాం మనం, అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటాం. ఈ అన్ట్రాక్ ఫైల్స్ ని, అన్ట్రాక్ ఫైల్స్ అంటే ఏంది, నువ్వు ఏదైనా సరే
మాడిఫై చేసిన, న్యూగా యాడ్ చేసిన, వీటన్నిటి ఏమంటాం? డిలీట్ చేసిన. ఓకే, వీటన్నిటి ఏమంటాం మనం? అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటాం. ఏమంటాం? అన్ట్రాక్డ్ ఫైల్స్. ఈ అన్ట్రాక్డ్ ఫైల్స్ అన్నిటి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఈ చేంజెస్ నేను చేశాను, వీటన్నిటి ఏం చేయాలి? నేను ట్రాక్ చేయాలి. అన్ట్రాక్ నుంచి ఏం పంపించాలి? ట్రాక్ చేయాలి. ట్రాక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రాకెడ్ ఫైల్స్. ఏంది? ట్రాకెడ్ ఫైల్స్. ఈ ట్రాకెడ్ ఫైల్స్ పంపించాలంటే మనం ఏం చేస్తామంటే గిట్ యాడ్ చేస్తాం. ఏం చేస్తాము? గిట్ యాడ్ చేస్తాం. ఇవి అన్ట్రాక్ ఫైల్స్ అని చూడాలని మనం ఏం చేస్తామంటే గిట్ స్టేటస్ చేస్తాం. గిట్ స్టేటస్ చేసామంటే ఏమేమి ఫైల్స్, ఏమేమి మార్పులు చేయాలి, ఏమేమి అప్డేట్ అయినాయి అవన్నీ చూపిస్తుంది మీకు. ఆ తర్వాత చూసిన తర్వాత మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది? అన్ట్రాక్డ్ లోకి ఎక్కడికి వెళ్తాయి? ట్రాక్డ్ లోకి వెళ్తాయి. ఓకే, ట్రాక్ లోకి వెళ్తాయి. సో ఇప్పుడు ట్రాక్ అన్ని నాకు చేంజెస్ అన్ని తెలుసు, ఏమేమి మార్పులు చేస్తే నాకు తెలుసు. ఈ చేంజెస్ అన్నిటిని నేను ఏం చేయాలి? ఈ రిమోట్ రిపోజిటరీ పెట్టాలి డైరెక్ట్ గా. మరి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి ఎక్కడికి? ఎలా కంప్లీట్ చేస్తాం? దీనికి డిఫరెంట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉందిరా. సేమ్ దాని ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లయితే దానికి సంబంధించినట్టే పెట్టాలి. వెతికెళ్ళి నాకు ఇష్టం వచ్చిన ఫోల్డర్ పెడతాంటే ఒప్పుకోదు. సో ఈ గిట్టోడు ఏం చేశాయంటే ఆ తలనొప్పి నీ మీద ఇవ్వకుండా, అరే బాబు నేను వదిలేసారా, నువ్వు నాకేం చేస్తావంటే నీ ఫైల్స్ నువ్వు ఏదైతే ట్రాక్ చేసావో ఆ ట్రాక్ చేసిన ఫైల్స్ అన్నిటిని నాకు ఈ కమిట్ ఫోల్డర్ లో పెట్టు, ఎత్తుకొచ్చి నువ్వు తీసుకొచ్చి ఇడికి ఇచ్చేయి. ఆటోమేటిక్ నేను అరేంజ్ చేసుకొని నేను దీంట్లో పంపిస్తానని చెప్తాను. క్లియరా? సో ఇక్కడి నుంచి వస్తుంది అన్ట్రాక్డ్ నుంచి కమిట్ లో కదా, ఏంది? కమిట్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ కమాండ్ ఏం పడతాం మనం? గిట్ కమిట్ పడతాం. గిట్ కమిట్ చేయగానే వాడు అడుగుతాడు, నువ్వేం చేంజెస్ చేసావు అబ్బాయి అని. నువ్వు చెప్పాలి కదా, అన్న నేను పలానా చేంజెస్ చేశాను చెప్పాలి. అంటే ఏం చేయాలి? యూజర్ కి నువ్వేం చేంజెస్ చేయాలో చెప్పాలి. ఆ చేంజెస్ కోసం ఒక మెసేజ్ పంపించాలి. ఎలా పంపిస్తావు? త్రూ గిట్ కమిట్ ద్వారా పంపిస్తావు. గిట్ కమిట్ -m సమ్ మెసేజ్, నువ్వేం చేంజెస్ చేసావో ఆ మెసేజ్. అర్థమైందా? అది మనం రాయాలి. కమిట్ నేను చెప్తా. ఓకే, కమిట్ చేసాం. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేనేం చేయాలి? దీన్ని పంపించాలి. కమిట్ చేసేసా, వాడికి కావాల్సిన ఫోల్డర్ స్ట్రక్చర్ లో తీసుకొచ్చేసా ఫైల్స్ ని. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ పంపించాలి. అంటే నెట్టాలి. అంటే పుష్, గిట్ పుష్ ఆరిజిన్, బ్రాంచ్ నేమ్ పెట్టాలి. నేను చెప్తా ఈ బ్రాంచెస్ అంటే ఏంటని. క్లియరా? కష్టం ఉందా? ఈ ఫ్లో కానీ తెలిస్తే ఏదైనా ఈజీ. ఈ ఫ్లో తెలిస్తే ఏదైనా ఈజీ. క్లియర్ అయినంత వరకు? క్లియరా? చూద్దాం. ఇప్పుడు కమాండ్స్ తెలుసుకున్నారు. కమాండ్స్ క్లోన్ ఇది వచ్చేసి టెర్మినల్ అప్లికేషన్. ఇది కమాండ్ ప్రాంప్ట్ రన్ చేసే అప్లికేషన్ ఇది. ఓకే, నువ్వు అన్ని కమాండ్స్ మీద చేయాలి. దీనికి చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ వాడినా వర్కౌట్ అయిపోతుంది. కాకపోతే కొన్ని ఇంటర్వ్యూలో మనకి ఆ టూల్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. సో కమాండ్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఒకసారి బట్టి కొడితే గుర్తుండిపోతాయి. ఓకే, సో క్లోన్ కమాండ్ వచ్చేసి దేనికైనా సరేనా గిట్ తో స్టార్ట్ అవ్వాలి. గిట్ క్లోన్ యువర్ రిమోట్ రిపాజిటరీ. ఓకే, దాని యూఆర్ఎల్ గిట్ క్లోన్ యూఆర్ఎల్ పడిస్తాడు. క్లియరా? మనం కూడా ఇప్పుడు ఈ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తాం, చూపిస్తాను. ఏది క్లోన్ చేయాలంటే సేమ్ అట్లాగే. ఫుల్ చేయాలంటే
పుల్ చేయాలంటే గిట్ పుల్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్. ఈ బ్రాంచ్ గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్ 15 నిమిషాలు మాట్లాడదాం. ఇవన్నీ చేసి మాట్లాడదాం. సో పుల్ తీసుకోవడం, ఈ లెఫ్ట్ సైడ్ బొమ్మ చూసి గుర్తుంది కదా ఇందాక నీకు, పుల్ తీసుకున్నాం. ఇప్పుడు నేనేం చేయాలి, చేంజెస్ చేసా, నా లోకల్ సిస్టమ్ కోడ్ చేంజ్ చేశా. ఓకే, నేను ఇప్పుడు ఫైల్స్ మాడిఫై అయిన ఫైల్స్ చూడాలి, స్టేటస్ చూడాలి. ఓకే, స్టేటస్ చెక్ చేయడం కోసం కమాండ్ ఏంది, గెట్ స్టేటస్. ఇది నాకేమొస్తుంది, ఏ బ్రాంచ్ మీద ఉన్నాను, నేను ఏ బ్రాంచ్ మీద ఉన్నాను, ఓకే, ఆ చేంజెస్ ఏంది అవన్నీ వస్తాయి. నేను ఏ బ్రాంచ్ మీద ఉన్నాను, ఆ చేంజెస్ ఏమేమి ఉన్నాయి, ట్రాక్డ్ ఫైల్స్ ఏంది, అన్ట్రాక్ ఫైల్స్ ఏంది అన్ని చెక్ చేయడానికి కోసం హెల్ప్ అవుతుంది. ఏదిరా గిట్ స్టేటస్ అనేది. ఓకే, సో ట్రాక్ టు అన్ట్రాక్, అన్ట్రాక్ టు ట్రాక్ ఎటు మార్చగలుగుతుంది, అన్ట్రాక్ టు ట్రాక్. కమాండ్ వచ్చేసి గిట్ యాడ్ ఫైల్ నేమ్ అని ఇవ్వచ్చు, ఆర్ అన్ని ఫైల్స్ ఒక 100 ఫైల్స్ గా మాడిఫై చేస్తున్నాం, అన్ని కావాలనుకో గిట్ యాడ్ డాట్. క్లియరా, గిట్ యాడ్ డాట్. సో ట్రాక్ లో నుంచి ట్రాక్ టు కమిట్ కి రాలి. ఎలా కమాండ్ వచ్చేసి గిట్ కమిట్, గిట్ కమిట్ -m, గిట్ కమిట్ -m, తర్వాత మెసేజ్ ఇవ్వండి. ఓకే, సో కమిట్ టు పుష్ కి ఎలా అన్నది, గిట్ పుష్, పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్. ఓకేరా, క్లియరా, ఎరా గుర్తుందా, క్లియరా. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇవి మనం రోజు గుర్తుపెట్టుకోవాల్సినవి, ఇవి రోజు గుర్తుపెట్టుకోవాల్సినవి, చేస్తా ఉంటే గుర్తుండిపోతాయి. ఓకే, తర్వాత చెప్తా, దాని బ్రాంచెస్ చెప్తా, కొంచెం వెయిట్ చేయండి. ఇనిషియల్ సెటప్ ఫస్ట్ స్క్రాచ్ లెవెల్లో నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇనిషియల్ సెటప్ వెరీ ఫస్ట్ టైం నా సిస్టంలో, ఏ సిస్టంలో, నా లోకల్ సిస్టంలో ఫస్ట్ టైం నా లోకల్ సిస్టంలో నేను కోడ్ రాస్తున్నాను. నాకు ఇంకా రిమోట్ రిపాజిటరీ కూడా తెలియదు, నాకు ఆ డీటెయిల్స్ ఏం లేవు. నేను ఖాళీగా ఉంచుకుని మేనేజర్ ఏం చెప్పాడు, మనీ నువ్వు వర్క్ చేసేసి స్టార్ట్ చేసేసి మళ్ళీ చూసుకున్నావు నా సంగతి అన్నాడు. నువ్వేం చేసావు, రప్ప 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 వెళ్ళి కోడ్ అంతా రాసేసి 3 days తర్వాత ఆ మనీ మనకి గిటబ్ లో స్పేస్ ఇచ్చాడు, యూఆర్ఎల్ ఇదని ఇచ్చాడు. ఏది గిట్ రిమోట్ సర్వర్ది యూఆర్ఎల్ ఇచ్చాడు. బ్రో నీ సిస్టంలో ఏమైతే కోడ్ ఉందో గిట్లా కమిట్ చేయి, నేను ఈ లింక్ అందరికి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు, మరి ఎట్లా పెడతావు, ముందు రెండు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఇందాకంటే మనకి క్లోన్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ కనెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆ గ్యాప్ వచ్చేసింది, ఇప్పుడు ఇంకా అక్కడ కోడే లేదు, కోడ్ లేకుండా ఇక్కడ కోడ్ రాసేసి ఎక్కడ లోకల్ సిస్టమ్ లో. ఇప్పుడు ఏం చేయాలి, మనం లోకల్ సిస్టమ్ నుంచి రిమోట్ సిస్టమ్ కి కనెక్షన్ పెట్టాలి. ఎలా, ఈ రిమోట్ సిస్టమ్ కి ఈ లోకల్ సిస్టమ్ మధ్య కనెక్షన్ తీసుకురావాలి. సో ఈ గ్యాప్ లో మనం ఏం చేయాలంటే రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక చిన్న కమాండ్ రన్ చేయాలి, ఒక చిన్న కమాండ్ రన్ చేయాలి. ఆ కమాండ్ ఏంటంటే గిట్ రిమోట్
యాడ్ ఆరిజిన్ అంటే ఆరిజిన్, లేదంటే ప్రతాప్ అంటే ప్రతాపు, సాయి అంటే సాయి, ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ. కమాండ్ అది. అంటే నేను నీ ఆరిజిన్ ఎక్కడ, నా ఆరిజిన్ వచ్చేసి రిమోట్ సర్వర్ సార్ అని చెప్తా. సో నీ రిమోట్ సర్వర్ కి ఒక ఆరిజిన్ పెడతాం, ఒక ఎండ్ పాయింట్ ఇస్తాం. ఆ ఎండ్ పాయింట్ మనం ఏం చేస్తాము, ఒక సంథింగ్ నేమ్ ఇస్తాం. మోస్ట్ అన్ని కంపెనీలో వాడేది మనం ఆరిజిన్ తో సెట్ చేస్తారు. కొన్ని కంపెనీలు టెస్టింగ్ అని ఇస్తారు, కొంతమంది డెవ్ అని ఇస్తారు, కొంతమంది ప్రాడ్ అని ఇస్తుంటారు. వాళ్ళ ఇష్టం ఏ పేరైతే ఆ పేరు. క్లియరా ఇంతవరకు? గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఈ బ్రో నీకు ఒక యూఆర్ఎల్ ఇచ్చాడు కదా, ఆ యూఆర్ఎల్ ఇచ్చేసి మీ మేనేజర్ ఏమైతే యూఆర్ఎల్ ఇచ్చాడో ఆ యూఆర్ఎల్ ఇచ్చే. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్ ఏమైంది, ఈ లోకల్ సిస్టమ్ నుంచి రిమోట్ సిస్టమ్ కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎప్పుడు ఇది వెరీ ఫస్ట్ టైం. రిమోట్ కోడ్ లేదు, లోకల్లో కోడ్ ఉంది. లోకల్ నుంచి రిమోట్ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావో ఇదనమాట. రా అదే డైరెక్ట్ గా క్లోన్ చేసుకున్నాం అనుకో, ఇది రన్ చేయాల్సిన అవసరం లేదు. క్లియరా? ఏ కోడ్ అండి ఆయన అబ్బాయి ఆల్రెడీ దేంట్లో ఉంది, గిట్లో ఉంది. గిట్లో ఉంది. ఓకే అది రాశాడు, నాకు లాగిన్ బటన్ కూడా రాశాను నేను. రాసిపు ఇప్పుడు ఈ అయ్యా అలాంటి మళ్ళీ హోల్డ్ అవి ఉన్నాయి. రోజు మనం చేసే కచరా పనులన్నీ ఎలా చేయాలో చెప్తా, కొంచెం వెయిట్ చేయి. ముందు ఇల్లు కట్టడం నేర్చుకోండి, నువ్వు సంవత్సరం దాకా వెళ్ళిపోయి. ఓకే క్లియర్? ఇది క్లియరా? ఇది ఏమైంది ఇప్పుడు నీకు, నీ లోకల్ సిస్టమ్ కి రిమోట్ సిస్టమ్ కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇవన్నీ డెవాప్స్ చేసేవి, ఇవన్నీ డెవాప్స్ ఆపరేషన్స్. ఇవన్నీ ఇక్కడ చేసేదండి గిట్లో డెవాప్స్ ఆపరేషన్స్. కమాండ్స్ నోట్ మీద ఉన్నారు. క్లియరా? మరి రిమోట్ ఎస్టాబ్లిష్ అయిందని విషయం నీకంటే తెలుసు, వెరిఫై చేయాలి కదా. సో ఇది రన్ చేసిన తర్వాత ఇమీడియట్ కమాండ్ రన్ చేయాలి నువ్వు. గిట్ రిమోట్ -v అని ఇలా గిట్ రిమోట్ -v. అప్పుడు ఏం చేస్తుంది అంటే అది నీకు పుష్ ఫుల్ కి యాక్సెస్ ఉందని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఇది కానీ వచ్చిందంటే సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయినట్టు. క్లియరా? ఫస్ట్ ఇది చేసేసి ఆ కమెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. నా దాంట్లోనే ఉంటుందిరా, నీ దాంట్లో ఉంటుంది. నువ్వు ఎగ్జిట్ అయిపోయావా? ఎగ్జిట్ అయిపోయి దాంట్లో నుంచి నా ఉంటుంది, ఏం కాదు, రికార్డ్ అయ్యి ఉంటుంది. ఫ్యాన్ రా, ఆ ఫ్యాన్ ఆపేసి ఫ్యాన్. ఓకే సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే చూద్దాం రా. ఎగ్జాంపుల్ మనం ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎక్కడుందో చూసి
ఏమండి రికార్డ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 1 రా. మనం ఏం చేయాలి? ఫస్ట్ గిట్లో అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే, గిటబ్లోకి వెళ్ళు. ఓకే, క్లిక్ చేయి. సో ఇక్కడ నీకు సైన్ అప్ ఫర్ గిటబ్ అని వస్తుంది. ఓకే, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నీకు ఒక అకౌంట్ వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకునే దాంట్లో. ఓకే, క్లియర్ అయ్యావు కదా? నేను లాగిన్ అయినా దాంట్లోకి. అట్లా మీకు కూడా ఒక ఈమెయిల్ వెరిఫికేషన్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ మొత్తం సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇదే హోమ్ పేజ్ వస్తుంది మీకు కూడా. ఓకే, క్లియరా? సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ గిట్ రిమోట్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలి. మనం గిట్ రిమోట్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేశాను అంటే పేరెంట్ సెషన్ అని చెప్పి ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. క్లియరా? ఓకే, సో నేను పబ్లిక్లో పెట్టాను దీన్ని. పబ్లిక్ అంటే ఏంటి? ఎవరైనా చూడొచ్చు. ఇది ప్రైవేట్ అంటే ఎవరికైతే యాక్సెస్ ఇస్తాను వాళ్ళు మాత్రం చూడొచ్చు అనమాట. ఓకే, సో నేను పబ్లిక్ రిపాజిటరీ కింద పెట్టేది దీన్ని. ఇక్కడ నీకు యాడ్ ఏ రీడ్మీ ఫైల్ ఉంది, చూసావు ఇక్కడ. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ కానీ నువ్వు ఎవరికైనా ఇచ్చామనుకో, దాన్ని ఎలా వాడుకోవాలి వాడికి ఎక్కడ తెలుసు? తెలియదు కదా, వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే మనం ఈ రీడ్మీ ఫైల్లో ఇస్తాం. ఓకే, ఈ గిట్ ఇగ్నోర్కి మళ్ళీ వచ్చి చూద్దాం. ఓకే, ఈ గిట్ ఇగ్నోర్కి వచ్చేసి నువ్వు ఏవైతే కోడ్ రాస్తావో కొన్ని ఇగ్నోర్ చేయాల్సి వస్తుందిరా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఎం మాడ్యూల్స్ ఉన్నాయి, అవి కమిట్ చేయకూడదు ఇప్పుడు మనం. ఎన్పిఎం మాడ్యూల్స్. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సో మనం ఏం చేస్తామంటే కొన్ని ఫైల్స్ని మనకు ఇగ్నోర్ చేయాలనుకో, ఈ గిట్ ఇగ్నోర్లో మనకి స్పెసిఫై చేస్తాం నీకు ఏ ఫైల్స్ ఉంచాలి, ఏ ఫైల్స్ ఉంచకూడదని. ఫర్ ఎగ్జాంపుల్ నీ రిపోర్ట్స్ వస్తాయి, HTML రిపోర్ట్స్, అవి పంపించకూడదు. స్క్రీన్ షాట్స్, ఓకే, ఎన్పిఎం మాడ్యూల్స్, జార్ ఫైల్స్, ఈ ఏవి కూడా మనం ఎప్పుడు కమిట్ చేయకూడదు. ఎందుకంటే చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి. ఓకే, ఓన్లీ కోడ్ మాత్రమే ఉండాలి. క్లియరా? ఓకే, నీ కంపెనీలో ఉన్నప్పుడు నీకు లైసెన్స్ అనేది నీ డెవాప్స్ ఇంజనీర్ నీ సెట్ చేసి ఇస్తాడు. దీనికి ఏదో లైసెన్స్గా ఉన్నాయంటే ఆ లైసెన్స్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనకి ఏం లేవు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నా. క్లియర్ ఇంతవరకు? ఓకే, ఇదేంటంటే దీన్ని మనం ఇదే గిట్ రిమోట్ రిపాజిటరీ. గిట్ రిమోట్ రిపాజిటరీ. ఇప్పుడు ఈ గిట్ రిమోట్ రిపాజిటరీకి ఎరా మన లోకల్లో ఉండే మన కోడ్ ఎక్కడుంది? విజువల్ స్టూడియో కోడ్లో ఉందా? ఇప్పుడు ఆ విజువల్ స్టూడియో కోడ్లోకి రిమోట్ రిపాజిటరీకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు చెప్పాను చూడు, జస్ట్ బిఫోర్ నౌ ఎలా చేయగలుగుతాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి, బాగా గమనించండి ఇక్కడ, మన కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి గిట్ ఇనిట్. గిట్ ఇనిట్ అంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు, అన్ని రోజులు ప్రతిసారి రన్ చేయం దీన్ని, ఓన్లీ వన్ టైం చేస్తాం. ఏమంటాం దాన్ని? గిట్ ఇనిట్ అంటాం. గిట్ ఇనిట్ అంటే గిట్ని ఇనిషియలైజ్ చేస్తున్నట్టు మనం. రమ్మని చెప్పింది. ఓకే, ఏమవుద్ది ఇప్పుడు నీకు ఇక్కడ డాట్ గిట్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుందా నీకు? ఓకే, క్లియర్ ఎంతవరకు? ఎరా క్లియరా? సో ఇక్కడ చూడు, నేనేం చేశానంటే ఈ నోడ్ మాడ్యూల్స్, ఈ రిపోర్ట్ రిజల్ట్స్, ఓకే, ఈ బ్లాబ్ రిపోర్టు, నాకు ఇదేది రిపోర్ట్ రాకూడదు అనుకుంటున్నా. ఓకే, సో ఇది ఒకటి ఇవ్వచ్చు. ఇంకొక ప్యాటర్న్ ఉంది మనకి. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్, నువ్వు ఇచ్చిన పాత్ కరెక్టా కాదని తెలియకపోతే నువ్వేం చేయొచ్చు అంటే
అంటే దీని ముందు ఇంకేం పాతని ఉండని, ఇంకెక్కడే ఉండని. దీని ముందు దీని వెనకాల ఏమున్నా కూడా నేను నాకు ఇగ్నోర్ చేయమని చెప్తాం. దీనికి ముందు దీని వెనకాల ఇంకేమున్నా కూడా ఇగ్నోర్ చేసి ఆ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ ఉంటే మాత్రం తీసుకోవద్దని చెప్తున్నాం మనం. తీసుకోకూడదు, ఇగ్నోర్ అంటే వదిలేవని. సో నాకు ఇప్పుడు కమిట్ చేస్తే నాకు ఈ నోడ్ మాడ్యూల్స్ పైకి రాకూడదు, నాకు ఈ రిజల్ట్స్ రాకూడదు. నాకు ఇంకేదైనా సరే ఫోల్డర్స్ ఏమున్నా సరే నువ్వు ఇగ్నోర్ చేయాలంటే ఇగ్నోర్ చేయాల్సిన ఫోల్డర్స్ అని ఇక్కడ పెట్టాలి. క్లియరా? సో స్టార్ అంటే ఏంది, కొన్నిసార్లు ఎక్కడో ఉంటుంది, లోపలికి ఎక్కడో ఉంటుంది. ఆ మొత్తం పాత ఇవ్వలేం కదా మనం. సో మొత్తం పైనుంచి మొత్తం ట్రేస్ చేసుకునిరా, నాకు ఎక్కడైతే నోడ్ మాడ్యూల్స్ వస్తుందో ఆ ఫోల్డర్ వదిలేని చెప్తున్నాం. ఇగ్నోర్ చేసేసాం, అయింది. బ్లాక్ రిపోర్ట్ వచ్చింది కదా ఇక్కడ, ఇది. ఓకే, క్లియర్ అది. సో రైట్, ఇప్పుడు ఏం చేయాలి మనం? మన రిమోట్ రిపాజిటరీకి లోకల్ సిస్టమ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం? నేను చెప్పాను, ఏం చెప్పాను ఇందాక? కమాండ్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ ప్రెస్ ఎంటర్. ఓకేనా? క్లియరా? అదైన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏం చెప్పాను నేను చెక్ చేసుకోవాలంటే గిట్ రిమోట్ -v. అది కానీ ఇస్తే నీకు ఫెచ్ పుష్ ఈ రెండు రావాలి. ఈ రెండు కానీ వచ్చిందంటే నీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టు, కాకపోతే ఏదో ఎర్రర్ ఉన్నట్టు. ఫెచ్ పుష్ ఒకటి చెప్తా, మళ్ళీ చెప్తా. ఓకే, ఫెచ్ పుల్ రెండు ఒకేలాగా ఉంటాయి, నేను చెప్తా. ఫెచ్కి పుల్కి రెండు డిఫరెన్స్ ఉన్నాయి, మళ్ళీ చూద్దాం. క్లియరా? ఇది రాలేదంటే ఏదో ఇష్యూ ఉన్నట్టు. ఈ ఇష్యూ కానీ వచ్చిందనుకో నీకు ఆథరైజేషన్లో ఏదో ఎర్రర్ ఉన్నట్టురా. అది నువ్వు నీ సైట్ ఇంజనీర్తో కూర్చొని మాట్లాడుకో. సైట్ ఇంజనీర్ అంటే డెవలప్ ఇంజనీర్, వాడిని అడిగి కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. నువ్వు ఎవడు హెల్ప్ చేయండి నీకు, ఇది నీ మేనేజర్ కూడా తెలియదు. నువ్వు కరెక్ట్గా వాళ్ళతో కూర్చొని ఆ సైట్ ఇంజనీర్తో కూర్చొని, వాళ్ళే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ అంటారు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఇష్యూ రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే డాట్ కీస్ ఇస్తారు. డాట్ కీ ఫైల్స్ అని చెప్పి నీ యూజర్ ఐడికి మీకు ఒక కీ స్టోర్ ఉంటుంది సిస్టంలో, దాంట్లో అటాచ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి అప్డేట్ చేయడం ఏదో ఉంటుంది డెఫినెట్గా. మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుని రిజాల్వ్ చేయించుకోలేదు. ఇప్పుడు మనది ఏం లేవు కాబట్టి మనకి హ్యాపీగా వెళ్ళిపోతుంది. సిస్టంలో ఖచ్చితంగా ఇష్యూలు వస్తాయి. ఒకవేళ అన్నీ వాళ్ళు కరెక్ట్గా కాన్ఫిగర్ చేసారు ఇష్యూస్ ఏం రావు. ఒకవేళ ఇష్యూస్ వస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, మనకి లోకల్ రిపాజిటరీకి రిమోట్ రిపాజిటరీకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇందాక పెద్ద డయాగ్రామ్ చెప్పాను నేను. ఇప్పుడు ఈ కోడ్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? నా రిమోట్ రిపాజిటరీ, ఏ రిమోట్ రిపాజిటరీ? ఈ రిపాజిటరీ ఇక్కడ రావాలి, మన సిస్టంలోంచి క్లౌడ్లోకి వెళ్ళాలి, రిమోట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏం కోడ్ లేదు కదా. ఇప్పుడు కోడ్ ఉందా? ఇక్కడ లేదు కదా. ఈ కోడ్లోకి ఎలా పోవద్దు ఇప్పుడు? సో ఫస్ట్ ఏం చేయాలి మనం? స్టేటస్, గిట్ స్టేటస్. నీ లోకల్ రిపాజిటరీ నుంచి పైకి పోవడానికి కింద 3 డబ్బాలు చెప్పాను దాకా. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టేటస్ చెక్ చేయాలి. స్టేటస్ చేసి ఏమవుద్ది, అన్ట్రాక్ ఫైల్స్ ఏమైతే అన్నీ వస్తాయి నీకు. ఇవన్నీ మనం రాసిన కోడ్ అయినా చూడు, ఇవన్నీ మనం క్రియేట్ చేసిందేనా? ఇవన్నీ మనం ఈ ఫైల్స్ అని మనం రాసినాయి కదా. ఓకే, నీకు ఫైల్స్ ఉంటే ఫైల్స్ వస్తాయి, ఫోల్డర్స్ ఉంటే ఫోల్డర్స్ వస్తాయి. ఇవన్నీ మనం రాసినవి అన్నీ. ఇప్పుడు ఇవన్నీ అక్కడ రావాలి. క్లియరా అందరూ? రైట్. సో ఫస్ట్ కమాండ్ ఏంది? గిట్ యాడ్ డాట్. అన్ని ఫైల్స్, అన్ని అన్ట్రాక్ ఫైల్స్ అన్నిటినీ ట్రాక్లో తీసుకురావాలి. రావాలంటే ఏం చేయాలి? ఏ కమాండ్ వాడాలి? గిట్ యాడ్ డాట్. ఏమవుద్ది? అన్ట్రాక్ అన్నీ ట్రాక్లోకి వస్తాయి. కరెక్టా? క్లియరా? గిట్ యాడ్ డాట్ కొడితే ఏమవుద్ది? ఆల్ అన్ట్రాక్ ఫైల్స్ కమ్స్ ఇంటూ ట్రాకింగ్లోకి వస్తాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి మనకి ఫైల్స్ అన్నీ? ట్రాక్లోకి ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్లోకి ఎక్కడికి పోవాలి? కమిట్ ఫోల్డర్లో పోవాలి. ఎలా 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 కమిట్ చేయగలుగుతాం? కమాండ్ ఏంది? గిట్ కమిట్ -m. సో మెసేజ్. దీంట్లో ఈ మెసేజ్ ఇవ్వడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మళ్ళీ
వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి నువ్వు కోడ్ రాసినప్పుడు ఒక రిక్వైర్మెంట్కి అగ్నెస్ట్గా కోడ్ రాయమంటారు ఇప్పుడు కూడా. దేనికి సంబంధించి రాస్తున్నావు నువ్వు? ఒక యూజర్ స్టోరీ ఉంటుంది, ఆ యూజర్ స్టోరీకి సంబంధించి అగ్నెస్ట్గా రాస్తున్నావు. సో ఆ యూజర్ స్టోరీకి మెసేజ్ ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తారు, మాడ్యూల్ నేము, డిస్క్రిప్షను, యూజర్ స్టోరీ అని. నువ్వు ఆ మెసేజ్ ఫార్మాట్ తగ్గట్టుగా పంపించలేదనుకో ఈ కమిట్ కాదు, రిజెక్ట్ అయిపోతుంది ఇక్కడే. సో కమిట్ చేసేటప్పుడు నీ లీడ్ని, టీమ్ లీడ్ని నువ్వు అడగాలి, అరే బాబు నీ కంపెనీలో కమిట్ మెసేజ్కి ఏమైనా రెగ్యులేషన్స్ ఉన్నాయా, ఉంటే నాకు ఇవ్వు అని. మనకి ఎటువంటి రెగ్యులేషన్స్ లేవన్నాడు అనుకో ఈడ ఏదో మెసేజ్ పెట్టచ్చు. ఓకే, ఏదో మెసేజ్ మీనింగ్ఫుల్ మెసేజ్ పెట్టాలి, బాగున్నావా తిన్నావా అని కాదు, మీనింగ్ఫుల్ మెసేజెస్. నువ్వేం చేంజ్ చేసావు? యాడెడ్ న్యూ కోడ్ ఫర్ ప్లే రైట్ అని చెప్పనుకో. సో ఇప్పుడు ఏమైంది నాకు? ఇందాక అన్ని ఫైల్స్ అనేది ఏ కలర్లో వచ్చాయి? రెడ్ కలర్లో వచ్చాయా? ఇప్పుడు అన్నీ నాకు గ్రీన్ కింద రావాలి. మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టు, ఏమవుతాయి? అన్ని నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్ అంటే అన్నీ అన్కమిటెడ్లోంచి కమిట్లోకి వచ్చేసాయి, ఏం లేవు ఇంకా మోడిఫికేషన్స్ ఏం లేవు. క్లియరా? ఇప్పుడు ఎక్కడున్నాయి? అన్ని కమిట్లోకి వచ్చాయి. ఇప్పుడు కమిట్లోంచి ఎక్కడ పోవాలి? నాకు రిమోట్లో పోవాలి. రిమోట్లో పోవాలంటే కమాండ్ ఏంది? గిట్ పుష్ ఆరిజిన్, ఇప్పటికి ప్రజెంట్కి మాస్టర్ గుర్తుపెట్టుకోండి. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఒరే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు ఈ కమిట్ పుష్ కొట్టినప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని, యూజర్ నేమ్ని ఈమెయిల్ కాన్ఫిగర్ చేసుకోమంటుంది. గిట్ గ్లోబల్ యూజర్ ఏదో ఒకటి ఉంటుంది, కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ రన్ చేయాలి ఫస్ట్ టైం. ఫస్ట్ టైం యూజర్ నేమ్ ఒకటి, ఈమెయిల్ ఒకటి. ఇది గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ అని ఉంది. ఇది ఈ కమాండ్. యూజర్ నేమ్ అయితే యూజర్ నేమ్, ఈమెయిల్ అయితే ఈమెయిల్. ఓకే, ఈ రెండు కాన్ఫిగర్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు కమిట్ చేసేటప్పుడు ఫస్ట్ టైము పుష్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగద్ది. ఏమడగద్ది? ఫస్ట్ టైం యూజర్ నేము పాస్వర్డ్ వస్తుంది, అడగద్దు, ఖచ్చితంగా అడగద్ది. ఆ యూజర్ నేమ్ ఏ యూజర్ నేమ్ ఇస్తావు? నువ్వు ఎప్పుడైతే ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు యూజర్ నేమ్ వస్తుంది కదా, ఈ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఇది నా యూజర్ నేమ్, ఇది. దీనికి పాస్వర్డ్ ఎక్కడి నుంచి తెస్తావు? నీకు పాస్వర్డ్ ఎలా ఇస్తావు చూడు, ఫస్ట్ టైం చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ కమిట్ చేసా కాబట్టి నేను అడగట్లేదు ఇది. ఓకే, నీ దానికి వచ్చినప్పుడు పాస్వర్డ్కి ఏం చేస్తావంటే ఈ ప్రొఫైల్లోకి వచ్చి సెట్టింగ్స్ అని ఉంటుంది. ఓకే, కిందకు వచ్చేసి డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంది, ఇక్కడ చూసావా? ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ టోకన్స్ ఉంటుంది కింద, అది క్లిక్ చేయి. ఓకే, సో ఇక్కడ నీకు జనరేట్, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చేయట్లేదు, నువ్వు కావాలనుకుంటే జనరేట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి జనరేట్ న్యూ టోకెన్ అని మరి కొత్త చేయాల్సి వస్తుంది జనరేట్ చేస్తే. ఓకే, ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి టెస్టింగ్ అని చెప్పి వీడ ఎక్స్పిరేషన్, నో ఎక్స్పిరేషన్ పెట్టుకో. మామూలుగా అయితే కంపెనీలో నీకు వాడు 90 డేస్కో ఇప్పుడే పెడతాడు. నువ్వు చేయవు, అది నీ గిటార్ డెవాప్స్ వాడు చేస్తాడు అది. ఓకే, సో నువ్వేం చేస్తావు? నో ఎక్స్పిరేషన్ పెట్టుకుని ఇవన్నీ చెక్ చేసేయి. ఈ చెక్ బాక్స్ని చెక్ చేసిన తర్వాత ఒక కీ వస్తుంది నీకు, ఎరా ఒక పెద్ద కీ వస్తుంది. ఆ కీ కాపీ చేసుకుని పాస్వర్డ్ ప్లేస్లో ఇవ్వాలి. నువ్వు పాస్వర్డ్ ప్లేస్లో ఇవ్వాలి. క్లియరా? డిపెండ్స్. ఓకే, సో ఇప్పుడు చూడు, నేను ఇదిగా రీఫ్రెష్ చేశాను అనుకో. ఇప్పుడు చూడు మనం రాసిన కోడ్ అంతా వచ్చేసింది. వీడికి వచ్చింది రాలేదా? ఈ నోడ్ మోడల్స్ వచ్చాయా? యాడ్ వచ్చాయి. అదే నోడ్ మోడల్స్ యాడ్ వచ్చారు. ఇక్కడ ఎన్పిఎం నోడ్ మోడల్స్ యాడ్ వచ్చాయి, రాలా? క్లియరా? ఇప్పుడు ఈ కోడ్ నేను మోహన్ గారి సిస్టమ్ మీద క్లోన్ చేయాలరా. క్లోన్ చేయాలంటే ఏం చేయాలి? గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఇవ్వాలి. గిట్ క్లోన్ యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి. కొత్త సిస్టంలోకి కోడ్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే తీసుకుంటాను నేను చూపిస్తా చూడు. ఇప్పుడు
కమాండ్ గిట్ క్లోన్ ఆ యూఆర్ఎల్ ఇచ్చారనుకో, ఎంటర్ కొట్టారనుకో, నా మొత్తం క్లోనింగ్ వచ్చేస్తుంది. ఎక్కడ డాక్యుమెంట్స్లోకి వచ్చి ఉంటుంది. డాక్యుమెంట్స్లో చూడు, ఇక్కడ వచ్చింది. ఇప్పుడే మనం చేసింది చూడరా, ఇది వచ్చింది కదా. క్లియరా అందరూ? సో ఇప్పుడు ఏం చేశాడు మోహన్ గారు, వాడి సిస్టమ్ క్లోన్ చేశాడు. మరి నా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కాదు, నోడ్ మోడల్స్ లేవు కదా. అప్పుడు ఏం చేయాలి వాడు? ఎలా 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 తెచ్చుకుంటాడు? ఎన్పిఎం ఇన్స్టాల్ను కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే కొత్త ప్లేరైట్ కోడ్ కానీ ఇస్తే ఎన్పిఎం ఇన్స్టాల్ అదేం చేస్తుందంటే, ఈ ప్లేరైట్లో package.json అని చెప్పి ఫైల్ ఉంటుంది నీకు. ఇక్కడ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ డిపెండెన్సీస్ ఏమైతే ఇచ్చావో, ఈ డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ చేసేస్తుంది. డెవ్ డిపెండెన్సీస్, ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ ఏమున్నా కూడా మొత్తాన్ని డౌన్లోడ్ చేస్తే చేసుకుంటుంది. ఏది కమాండ్ రన్ చేయాలా? ఎన్పిఎం ఇన్స్టాల్. ఎప్పుడు? ప్లేరైట్ది కొత్త వాళ్ళకి ఏదైనా సిస్టమ్ కానీ ఇస్తే. క్లియరా అందరూ? రైట్? ఎనీ క్వశ్చన్స్ లేవు కదా? రైట్. ఇప్పుడు ఏం చేసాం మనం? ఒక కొత్త రిమోట్ రిపాజిటరీ తీసుకున్నాము. ఆ రిమోట్ రిపాజిటరీ నుంచి ఏం చేసాం? కోడ్ సర్వర్లో పుష్ చేసాం. మళ్ళీ ఆ సర్వర్ నుంచి తెచ్చుకున్నావు కదా. నేను ఇప్పుడు కొత్తగా క్లోన్ చేసింది కూడా నేను వేరే విండోలో ఓపెన్ చేసి చూపిస్తాను. డాక్యుమెంట్స్ ప్లేరైట్ సెషన్. ఇక్కడ చూడు, నాకు ఏమైంది ఇష్యూ వచ్చింది చూడండి. ఒకటి నేను రాసిన కోడ్ మాత్రం రాలా. ఇక్కడ గిట్ ఇగ్నోర్ వచ్చింది. అదొకటే వచ్చింది, మొత్తం రాలే నాకు. అంటే నా కోడ్ సరిగ్గా క్లోన్ కాలే ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను. ఆ ఫోల్డర్ మొత్తం డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసి బాగా చూడు, డిలీట్ చేశాను. ఇక్కడ మళ్ళీ గిట్ క్లోను అది ఏ బ్రాంచ్లో ఉంది? ఇక్కడ ఏదో బ్రాంచ్లో ఉంది. ఏ బ్రాంచ్లో ఉంది? ఇది మాస్టర్ బ్రాంచ్లో ఉంది. కానీ బై డిఫాల్ట్ అది ఏం తీసుకుంటుంది అంటే మెయిన్ అని తీసుకుంటుంది అనమాట. సో మెయిన్. ఓకే. ఇప్పుడు కూడా మాస్టర్ కీ కూడా వాడబాకండి, అది ఎలిమినేట్ చేసేసారు. ఓకే. మెయిన్లో ఉంటుంది కోడ్ అంతా. మేజర్ కోడ్ అంతా, వర్కింగ్ కోడ్ అంతా దేంట్లో ఉంటుంది? మెయిన్లో ఉంటుంది. కానీ మెయిన్లో మన కోడ్ లేదు. ఏ బ్రాంచ్లో ఉంది? మాస్టర్లో ఉంది. సో ఇప్పుడు ఆ మాస్టర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ నేను తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోగలుగుతాను? గిట్ క్లోన్ -b మాస్టర్ లింక్ ఇవ్వాలి. ఒక బ్రాంచ్ నుంచి కోడ్ తెచ్చుకోవాలంటే గిట్ క్లోన్ -b బ్రాంచ్ నేమ్ ఆ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఎంటర్ కొట్టు. ఓకే. నేను ఇప్పుడు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడు, నాకు కావాల్సిన కోడ్ అంతా వచ్చేసింది. ఇక్కడికి వచ్చిందా? ఇది మోహన్ గారి సిస్టమ్ అనుకోండి, ఇది వచ్చేసి నా సిస్టమ్ అనుకుందాం, ఇది వచ్చేసి మోహన్ గారి సిస్టమ్ అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి? వాడు ఫస్ట్గా క్లోన్ చేశాడు. వాడి సిస్టంలోకి మోడల్స్ కావాలి. ఏ మోడల్స్ కావాలి? నోడ్ మోడల్స్ కావాలి. నోడ్ మోడల్స్ కావాలంటే ఏం చేయాలి? npm ఇన్స్టాల్. ఓకే. చూడు, ఇక్కడ నోడ్ మోడల్స్ వచ్చేలా చూడు ఒకసారి. రావాలి. వస్తుందిరా. త్రీ ప్యాకేజెస్. మోడల్స్ రా మనం క్రియేట్ చేసింది అది.
అదే జరిగింది ఇప్పుడు మనకి ఎన్పిఎం ఇన్స్టాల్ అవ్వలే. అది ఏంటన్నా రాంగ్ అనేది చూడు. ప్లేయర్ రెడీ కదమ్మా. ఈ పడ్డదా? ఈ కొత్త ప్రాజెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. నాట్ మచ్. మామూలుగా మనకి అది రావాలి, డైరెక్ట్గా రావాలి అది. ఎంత క్లియరా? గిట్లో నుంచి కోడ్ తెచ్చుకున్నాం, కొత్త సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసాం. ఓకే, ఇంతవరకు క్లియరా? క్లియర్. సో ఇప్పుడు బ్రాంచెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ క్లాస్ చెప్పుకుంటావా? బ్రాంచెస్ది, బ్రాంచింగ్, రోల్ బ్యాక్, బ్రాంచింగ్. ముందు కమెంట్స్ చదివేయండి అయితే. ఇంతవరకు ఆపుతా, నేను ప్లగ్ఇన్ చెప్తా ఇప్పుడు. ఇలా బేసిక్ డీటెయిల్స్ చెప్పేసాను నేను. మీరు దాన్ని ఫుల్గా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వాలి. నాకు కానీ నాకు ఎవరు నేర్పించింది తెలుసా? ఫస్ట్ వాడు నేర్పించింది. ఆ డయాగ్రామ్ గీసాను చూసావా, అది వాడికి చెప్పింది డయాగ్రామ్ అది. నేను అప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పేసిపోయేవాడిని, రే ఇది చూసి చెప్పురా అని చెప్పేవాడిని. వాడి వర్షన్లో ఒక నోట్స్ ప్రిపేర్ చేసేవాడు. రాత్రి ఇప్పుడు వచ్చినప్పుడు ఇట్టే చెప్పుకునేవాడు కూర్చొని. మేము ఇప్పుడు బోర్డు కూడా బుక్ మీద రాసుకునేవాళ్ళం. వాడు చెప్పిన తర్వాత అర్థం చేసుకుని ఇంకొకసారి అర్థం చేసుకొని అప్పుడు నేను మొత్తం ఫ్రేమ్ చేసుకుని అప్పుడు క్లాస్ చెప్పేవాడు వెళ్ళి. అరే మీకు వాడికి తేడా ఏంటంటే వాడు కూర్చున్నప్పుడు మీరు కూర్చోవట్లేదురా, అదే తేడా. నేను తిడితేనే పుస్తకాలు తీస్తున్నాను, మీరు తీయట్లే. మీరు ఇంకో విషయం తెలుసా, వాడికి కానీ ఏదైనా చెప్పాను అనుకో ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని, వాడికి వచ్చినా రాకపోయినా అన్ని చోట్ల పట్టుకొచ్చేసేవాడు. కంటెంట్ పట్టుకొచ్చేవాడు. ఇది చూశానన్నా దీంట్లో ఈ విధంగా చెప్పాడు, ఇది చూశానన్నా ఈ విధంగా చెప్పాడు. అప్పుడు మాకు అర్థమైంది, ఓకే దీన్ని ఇన్ని విధాలు రాయొచ్చా అని. మీరు ఇష్యూ వస్తే మీరు చేయట్లా, కనుక్కోవట్లా. మీరు నా దగ్గర ఎత్తుకొచ్చేస్తున్నారు నేరుగా. ఓకే, సో ఈరోజు ఆ ప్లగ్ఇన్ కంప్లీట్ చేసేద్దాం. మామూలుగా మనం యూట్యూబ్లో కొట్టినా యూట్యూబ్లో ఎందుకురా? టైప్ స్క్రిప్ట్లో చేస్తాం కదా. అరే ఇప్పుడు మీకైనా యూట్యూబ్లు ChatGPT దొరికాయి. మేము నేర్చుకుని మనకి ఏమన్నా మోహన రిసోర్స్ లేదు. మేము స్టార్ట్ చేసి అప్పుడప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంది.